తెలంగాణలో అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలు వస్తున్న ఫోన్ టాపింగ్ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో రాష్ట్ర స్థాయిలో రాజకీయ నాయకులు, మీడియా ప్రతినిధులు, వ్యాపారవేత్తలు మరియు న్యాయమూర్తుల వరకు అనధికారికంగా ఫోన్లు టాప్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈ ఉదంతం దేశవ్యాప్తంగా ప్రజల ప్రైవసీపై, ప్రభుత్వ అధికార దుర్వినియోగంపై కొత్త చర్చలు ప్రారంభించింది. 2021 నుంచి 2023 మధ్యకాలంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రత్యేక ఇంటెలిజెన్స్ బ్యూరో అంటే సిబ్ ఆధ్వర్యంలో అనుమతి లేకుండా 1200 పైగా ఫోన్లను టాప్ చేసినట్టు ప్రాథమికంగా గుర్తించారు. ఇందులో కీలక పాత్ర వహించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి టి. ప్రభాకర్ రావు. అప్పటి సిబ్ చీఫ్ ప్రభాకర్ రావు ప్రస్తుతం విదేశంలో ఉన్నారు. సుప్రీంకోర్టు తాత్కాలికంగా ఆయనకు అరెస్టు నుండి రక్షణ ఇచ్చినా విచారణకు సహకరించాలని స్పష్టం చేసింది. ఈ కేసులో పలువురు ఉన్నతాధికారులపై కూడా చర్యలు తీసుకున్నారు. ప్రణీత్ రావు, అప్పటి డీసీపీ భుజంగరావు, ఏఎస్పీ తిరుపతన్న, ఏఎస్పీ మరియు రాధాకిషన్ రావు, డీసీపీ లను అరెస్టు చేసి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీరి మీద అభియోగాలు క్రిమినల్ కుట్ర, ఆధారాలను తారుమారు చేయడం, భారత టెలిగ్రాఫ్ చట్టం మరియు ఐటీ చట్టాల ఉల్లంఘనలుగా ఉన్నాయి. తెలంగాణ హైకోర్టులో ఈ కేసు సంబంధించి పలు అభ్యర్థనలు దాఖలయ్యాయి. కొంతమందికి బెయిల్ మంజూరు కాగా, కొంతమంది విచారణలో ఉన్నారు. విచారణలో రాజకీయ ప్రేరణ ఉన్నట్టుగా అనిపించడంతో కొన్ని దశల్లో కోర్టు విచారణను తాత్కాలికంగా నిలిపివేసిన సందర్భాలు ఉన్నాయి. మరోవైపు న్యాయమూర్తుల ఫోన్లు కూడా టాప్ చేయబడినట్టు సమాచారం రావడంతో హైకోర్టు మీడియా ప్రతినిధులను జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించింది. జూన్ 2025 నెలలో ప్రత్యేక విచారణ బృందం సిట్ బాధితుల నుంచి స్టేట్మెంట్లు తీసుకోవడం ప్రారంభించింది. ఈ కేసులో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ పార్టీలకు చెందిన నేతల ఫోన్లు టాప్ అయినట్టు తేలింది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ దీనిని ప్రజాస్వామ్యంపై జరిగిన ఘోరమైన దాడిగా పేర్కొన్నారు. జూలై 2025లో ఫోరెన్సిక్ విశ్లేషణలో కొన్ని డివైజ్ల నుంచి కొత్త ఆధారాలు వెలుగుచూశాయి. దీంతో మళ్లీ ప్రధాన నిందితుడు టి. ప్రభాకర్ రావును విచారణకు పిలవాలన్న డిమాండ్ బలపడింది. తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ను కూడా సిట్ విచారణకు పిలవడం ఈ కేసు ప్రభావం కేంద్ర స్థాయికి కూడా వెళ్లిందని సూచిస్తుంది. తెలంగాణ ఫోన్ టాపింగ్ కేసు ప్రభుత్వ యంత్రాంగం ఎలా దుర్వినియోగం అవుతుందో చూపించిందని విమర్శకులు చెబుతున్నారు. ప్రజల ప్రైవసీకి గౌరవం లేనప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థే ప్రమాదంలో పడుతుంది అన్న సంకేతం ఇది. ఇప్పటికీ ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. కొత్త ఆధారాలు, న్యాయ ప్రక్రియ మరియు రాజకీయ పరిణామాలు ఏ దిశలో మలుపు తీస్తాయో చూడాల్సిందే. ఇది తెలంగాణ ఫోన్ టాపింగ్ కేసుపై పూర్తి విశ్లేషణ. ఇలాంటివి మరింత తెలుసుకోవాలంటే